కర్నూలుకున్న శాపాల కంటే కాంగ్రెస్ లీడర్లకు వచ్చిన కష్టాలే ఎక్కువ ఉన్నాయి పొర్రి. లోకల్ లీడర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులన్న తేడా లేనే లేదు. మంది ముంగట్నే ఏమాయే హామీలు అనుకుంటా షీరి చింత గట్టినంత పని చేస్తుర్రు ఇట్లా. కాంగ్రెస్ లీడర్లకు వచ్చిన కష్టాలు మన పాలోలకు కూడా రావద్దు పొర్రి. చిగురు మామిడి కాడ ఓ ప్రోగ్రామ్ ఉంటే ఆడికి గెస్ట్ వచ్చిండు మంత్రి పొన్నము. అరే గెస్ట్ వచ్చిన ఆయనను రోస్ట్ చేస్తే ఫీల్ అవుతాడు కావచ్చు అని కూడా వెనక కోలే అక్కడోళ్ళు. పథకాలు వస్తలేవు, రైతు భరోసా రాలే, రుణమాఫీ కాలే అనుకుంటా వరుస పెట్టి అరుచుకుర్రు. మనం ఏమైనా దానం అడుగుతున్నామా, ధర్మం అడుగుతున్నామా? పథకాలు ఇస్తాం, హామీలు అమలు చేస్తాం అంటేనేగా ఓటేసింది. ఏడాది అవుతున్న ఇయ్యకుంటా నాన్స్తుంటే ఎందుకు కోవాలే అనుకున్నారో గాని ఆడిదాన్నే ఉత్కారేసిర్రు ఇట్లా. ఏది రైతు బంధు కావాలా, రైతు రుణమాఫీ ఇచ్చినాడికైతే తలకే సపోర్ట్ చేయాలి. ఇవ్వరు దాకా ఇచ్చిందే అనలే. అదే ఏది రాలే అమ్మా 5 ఏళ్లలో ₹1,00,000 ఇవ్వకపోతే అప్పుడు అడగకపోతే అప్పుడే కూకుంటుంది. ఇప్పుడు నీకు బరాబర్ 2 లక్షల రూపాయలని రేపటి నుంచి షురు అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇచ్చినాం. దాని తర్వాత ఇంకొకరు కూడా చెప్తా ఉన్నా, రేషన్ కార్డుతో పాటుగా ఇప్పుడు అందరూ కూడా మహిళలు తయారింటికైనా గుడికైనా బస్సులో ఫ్రీగా వస్తాయని చెప్పిన విన్నారా స్పీచ్ ఎలక్షన్ లో? అందరు ముంగట అడిగే వరకల్లా మళ్ళా సపోర్ట్ చేయకపోతే అదో పంచాదని వస్తాయి అన్ని పథకాలు వస్తాయి, మెల్లగా హామీలు అమలైతాయి అని సర్ది చెప్పిండు పొన్నము. పాపం బయట ఎన్నో అంటే ఏమో అనుకోవచ్చు గాని సొంత నియోజకవర్గంలోనే ఇట్లా ఆడోళ్ళు అరుచుకునే వరకల్లా ఇజ్జత్ తీసి గజ్జె గట్టినట్టు కావచ్చు మంత్రి పొన్నం సార్కు అనుకుంటా కామెంట్లు వేయబట్టిర్రు. మా తరపున కూడా మంచిగా అడిగిర్రు అనుకుంటున్న జనాలు. సర్కార్ హాస్టళ్లల్లా, సర్కార్ బళ్ళల్లా ఎన్ని ఫుడ్ పాయిజన్ల ఇన్సిడెంట్లు అయినా, పురుగుల అన్నం పెడుతుండ్రని తిడుతున్నా చెవిటోళ్ల ముంగట శంఖ మూదినట్టే అవుతుంది కదా. సర్కార్కు అస్సలు పట్టింపు ఉన్నదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. సర్కార్ అంటే ఆఫీసర్లకు భయం లేదా? మనల్ని ఎవరు ఏం చేయలేరన్న ధీమా ఏమన్నా సిబ్బందులకు పెరిగిందా? లేకుంటే నిత్యం ఫుడ్ పాయిజన్లు అవుతున్నా పెయ్యి దగ్గర పెట్టుకొని పిల్లగాళ్లకు వండి పెడుతున్నట్లయితే లేదు. ఎన్నో మారుమూల బల్లలని కాదు, ఓయూలో కూడా గదే కథ పాడైంది. దినాం చచ్చేటోళ్లకు ఏడ్చేదెవలన్నట్టు దినాం ఫుడ్ పాయిజన్లు అవుతుంటే పురుగులన్నం పెడుతుండ్రని ధర్నాలు చేస్తుంటే స్పందించేదెవలు అన్నట్టే ఉన్నదట మన సర్కార్ వారి వ్యవహారం. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు మారుమూల బళ్ళు హాస్టల్స్నే కాదు ఓయూలో కూడా బువ్వ కూరల పరిస్థితి ఇట్లుంది. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా అని మెస్లకెళ్లి సాంబార్ బాగోన్లతోటి బయటకు వచ్చి బైఠాయించిండ్రు స్టూడెంట్స్ పిల్లగాళ్ళు. ఈ నీళ్ల షార్ తోటి ఎట్లా తింటారని గరమైండ్రు. ఇక పిల్లగాళ్లతోటి దిగొచ్చిన హాస్టల్ వార్డెను ఇప్పటి సంది మంచి తిండి పెడతాం, మళ్ళీ ఇట్లా కాకుండా చూసుకుంటామని హామీ ఇస్తే గప్పుడు పిల్లగాళ్ళు ధర్నాకెళ్లి లేచిండ్రు. సర్కార్ హాస్టళ్లలో చదువుకుంటున్న పిల్లగాళ్ళంటే ఎందుకు ఇంత చిన్న చూపు? నిత్తం ఇన్నైతున్నా ఈ సర్కార్ కు ఎందుకు పట్టింపు ఉంటలేదు? కఠిన చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? సిబ్బందులకు అధికారుల భయం ఉంటలేదా? అధికారులకు సర్కారోళ్ళ భయం లేదా? వ్యవస్థలన్నీ గాడి తప్పినాయా అన్న అనుమానం వస్తుంది వరుస ఇన్సిడెంట్లు చూస్తున్న చాలా మందికి.